మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. జేఎంఆర్ లక్ష్మిని ఒక గదిలోకి తీసుకువెళ్తారు. అక్కడ సంయుక్త ఫోటోని లక్ష్మికి జేఎంఆర్ చూపించటంతో లక్ష్మి షాకింగ్‌గా సంయుక్త ఫోటోని చూస్తూ ఉంటుంది. తను నా కూతురు సంయుక్త, తనే నా కూతురు సంయుక్త అని జేఎంఆర్ చెప్తూ ఉండటంతో అచ్చం నాలాగే ఉందేంటి అని లక్ష్మి షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. అవునమ్మా, నా కూతురు సంయుక్త, నువ్వు సేమ్ ఒకేలా ఉన్నారు అని జేఎంఆర్ చెప్తారు. నా కూతురు సంయుక్త అంటే నాకు చాలా ప్రాణం. కానీ ఉన్నట్లుండి ఒకరోజు ఒక పెద్ద మేజర్ యాక్సిడెంట్ జరిగి అచేతనంగా బెడ్డుపై పడిపోయి ఉంది. కదల్లేని స్థితిలో కోమాలోకి వెళ్ళిపోయింది అని జేఎంఆర్ చెప్పటంతో లక్ష్మి షాకింగ్‌గా వింటూ ఉంటుంది. చూడమ్మా, నువ్వు నాకు ఒక సహాయం చేస్తావా అని జేఎంఆర్ అడగటంతో ఏంటో చెప్పండి సార్ అని లక్ష్మి అంటుంది. చూడమ్మా, నేను ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్‌ని పూర్తి చేయటానికి ఈ ఇండియాకి వచ్చాను. అది నా కూతురు సంయుక్త చేతుల మీదుగా పూర్తి కావాల్సి ఉంది. కానీ నా కూతురు సంయుక్త ఏమో అలా కోమాలో పడిపోయి ఉంది. కాబట్టి నువ్వు నాకు ఒక సహాయం చేయాలమ్మా. నా కూతురు సంయుక్త స్థానంలోకి నువ్వు రావాలమ్మా అని జేఎంఆర్ చెప్పటంతో లక్ష్మి షాకింగ్‌గా వింటూ ఉంటుంది. అవునమ్మా, నువ్వు ఒక్కసారి ఊ అను. నా కూతురు సంయుక్తలా నేను ఈ లోకానికి, ఈ ప్రపంచానికి పరిచయం చేస్తాను. ఆ ముఖ్యమైన ప్రాజెక్టు పని పూర్తవ్వాలమ్మా. అది నీ చేతుల్లోనే ఉంది. నా కూతురు సంయుక్త దానిని పూర్తి చేయాలి కాబట్టి, నువ్వు అచ్చం నా కూతురు సంయుక్తలా ఉన్నావు కాబట్టి నేను నిన్ను ఈ సహాయం అడుగుతున్నాను. కాదనకని చెప్పకమ్మా. ఒక్కసారి నువ్వు ఊ అను. నేను నా కూతురు సంయుక్తలా నేను ఈ ప్రపంచానికి పరిచయం చేస్తాను. ఊ అనమ్మా, ఊ అను అని జయమ్మ లక్ష్మిని ప్రాధేయపడుతూ ఉంటాడు. నాకు తెలిసి లక్ష్మి రేపటి ఎపిసోడ్‌లో ఖచ్చితంగా ఓకే చెప్తుంది. మరి సంయుక్తల మిత్రం ముందుకు లక్ష్మి వచ్చినప్పుడు లక్ష్మి అనుకోని ఎలా పడితే అలా మాట్లాడతాడా? లేకుంటే ఏం జరుగుతుందన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.